బద్రీనాథ్ వివి వినాయక్ అల్లు అర్జున్ కలయికలో వచ్చిన ఈ సినిమా ఇటీవల విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆ సినిమా విశేషాలను మనతో పంచుకోవడానికి ప్రస్తుతం హీరో అండ్ డైరెక్టర్ మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంటే ఇప్పటి వరకు బన్నీని అల్లు అర్జున్ని ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో చూడడం వేరు, కానీ బద్రీనాథ్ ఈ సినిమాల్లో చూడడం వేరు. ఎలా అనిపించింది? అంటే ఇలా డిఫరెంట్ గా కనిపించడానికి బాగా కష్టపడ్డారా? డెఫినెట్లీ ఎప్పటికప్పుడు డిఫరెంట్గా కనపడడానికి ట్రై చేస్తూ ఉన్నాను. అండ్ కష్టం అంటే ప్రతి సినిమాకి ఏదో అలాంటి కష్టం ఉంటుంది. అలాగే ఈ సినిమాకి మాత్రం మిగతా సినిమాలా కాకుండా కష్టం వేరే లెవెల్లో ఉంది. ఓకే, కష్టం వేరే లెవెల్లో ఉంది. రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్లీ ఇంతమంది ఈ కష్టం అంతా గుర్తించిన ప్రజల వాళ్ళందరికీ ఇంత సినిమా నచ్చుతూ ఉంటే డెఫినెట్లీ మేము అందరికీ చాలా ఆనందంగా ఉంది. అంటే ఎంతో కొంత కొంచెం ఫస్ట్ చిన్న టర్బులెన్స్ వచ్చింది. దానివల్ల ఎవరైనా నమ్మినా నేను మాత్రం ఒకటే నమ్మాను, ఎక్కడైనా కష్టం ఎప్పుడు వేస్ట్ కాకుండా పోదు, డెఫినెట్లీ జనాలు గుర్తిస్తారనుకున్నాను. అది వాళ్ళకి కనపడుతుంది, అది వాళ్ళకి అర్థమవుతుంది అనే విషయం నాకు బాగా నచ్చింది. ఇప్పటి వరకు మీరు తీసిన సినిమాల్లో అంటే ఆ యాక్షన్ లేదంటే ఫైట్స్ డైలాగ్స్ డిఫరెంట్ గా ఉంటుంది, కానీ ఈ సినిమా వచ్చేసరికి ఇది వివి వినాయక్ సినిమా అయినా అనే రేంజ్ లో చూపించారు సినిమాని. అంటే ఎక్కడో నాకు కూడా వినాయక్ అనగానే ఒక ఫ్యాక్షన్, ఒక సుమోసు, ఈ సుమోలు లేపడాలు, ఇవే ఈ ఇమేజ్లోనే ఉన్నాయి. అంటే దాంట్లో బయటకు వచ్చేయాలని కాదు, కానీ దాని నుంచి కొంచెం చేంజ్ అవ్వాలి అని చూస్తున్న తరుణంలో నాకు చిన్ని కృష్ణ గారి కథ చెప్పారు. చెప్తే దీంట్లో ఒక మంచి డివైనిటీ, ఒక బద్రీనాథ్, ఒక గుడి, ఒక మంచి విజువల్స్, ద సేమ్ టైం ఒక యాక్షన్, ఒక క్షేత్రపాలకుడు అనే సౌండింగ్, ఒక హీరో క్యారెక్టరైజేషన్కి సంబంధించిన సౌండింగ్ బాగా బాగుంది, చాలా బాగా అనిపించింది. దీన్ని బాగా తీయొచ్చు అంటే ఎంత బిగ్నెస్ చాలా బాగా చూపించవచ్చు అనే ఒక ఆశ నాలో కలిగింది. ఏం తెలుసు నీకు బద్రీనాథ్ క్షేత్రం గురించి? రేపు అఖండ జ్యోతి వెలిగించి 6 నెలల పాటు ఈ గుడి తలుపులు మూసే అతి పుణ్యమైన రోజు. ఈ 6 నెలలు ఈ గుడి మంచుతో కప్పబడి ఉంటుంది. తిరిగి 6 నెలల తర్వాత ఈ గుడి తలుపులు తెరిస్తే ఆ అఖండ జ్యోతి అలాగే వెలుగుతూనే ఉంటుంది. కానీ ముందు నుంచి కూడా మీకు హిమాలయాలకి ఒక దగ్గర సంబంధం ఉన్నట్టుంది. యాక్చువల్లీ ఏంటంటే నాకు చలి పడదండి. అలా ఎవరైనా చల్లనీళ్ళు మీద అలా వేస్తే చపక్కన అంటాను నేను, నాకు ఒక సెకండ్ బ్రెత్ ఆగిపోద్ది. అలాంటిది నాకే ఎందుకో హిమాలయాలకి పడింది. అండ్ నా ఫస్ట్ సినిమాకి కొంచెం సెట్ అయిపోయింది. ఫస్ట్ సినిమా వెళ్ళి అక్కడ 20-30 days ఆ చలిలో ఉన్న నరకం చూస్తాను. ఇంకా దాని తర్వాత ఇంకప్పటి నుంచి అలవాటు అయిపోయింది. దాని తర్వాత దేశముద్రలో చేసినా, ఇక్కడ చేసినా, హిమాలయాల్లో ఎప్పుడు చేసినా నాకు అలవాటు అయిపోయింది. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ తమన్నా, తన గురించి? తమన్నా ఒక సిన్సియర్ హానెస్టీ ఉన్న ఫిల్మ్ యాక్టర్స్. ఎంత అంటే ఒక మీరు గమనిస్తే మామూలుగానే సినిమాలో హీరోయిన్ పాత్ర కేవలం కమర్షియల్ ఫిల్మ్స్లో, పెద్ద హీరో ఫిల్మ్స్లో ఒక 4 అంటే కొంచెం సీన్స్కి కథలో పెద్ద ఇంపార్టెన్సే ఉండదు. కథ అమ్మాయి మీద నడవడం కానీ అలాంటి ఇంపార్టెన్సే ఉండదు. సాంగ్స్కి ఒక చిన్న సీన్స్కి ఒక సపోర్టింగ్గానే ఉంటూ వస్తుంది. కానీ ఎస్పెషల్గా బద్రీనాథ్ అనే సినిమాలో ఒక హీరోయిన్ పాత్ర చాలా బలమైంది. అంటే క్లైమాక్స్ మేజర్గా ఈ సినిమా క్లైమాక్స్లో ఆ అమ్మాయి చెప్పే డైలాగ్స్ ఈ సినిమా. అంటే క్లైమాక్స్లో ఆ అమ్మాయి ఆ డైలాగ్స్ చెప్పగానే ఇక్కడ దేవుడు లేడు, ఈ బద్రీనాథ్లోనే కాదు అసలు ఈ సృష్టిలోనే భగవంతుడు అనేవాడు లేడని చెప్పేప్పుడు డైలాగ్స్కి అక్కడ కులిమనాల్లో కొన్ని వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో వర్క్ చేశాం మేము. అక్కడ
అంటే మీకు సినిమాగా చూస్తే మేము పెట్టిన ఫ్రేమే కాబట్టి మీకు ఈజీగా తీసుకుంటారని ఉంటుంది. అది కొండల్లో నడుచుకుంటూ వెళ్ళాలి. మేము వేసిన సెట్ కూడా మేము 1 కిలోమీటర్ దిగి కొండల్లో గుట్టల్లో వెళ్ళాలన్నమాట. అక్కడ ఆ భాష తెలియని వాళ్ళతో మేము వర్క్ చేయాలి. ఈ అమ్మాయి డైలాగ్స్ చెప్పగానే ఆ భాష తెలియని 2,000 మంది క్లాప్స్ కొడుతూనే ఉన్నారు. కొడుతుంటే పాప అమ్మాయికి ఆ రెస్పాన్స్ చూసి కళ్ళం నీళ్ళు వచ్చి చాలా థ్యాంక్స్ అండి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు అని చెప్పి చాలా ఇదైపోయింది. బన్నీతో డాన్స్లో ఈక్వల్గా బన్నీని తో చేయటం అనేది వెరీ టఫ్. అంటే ప్రతి డిపార్ట్మెంట్ లో నిజంగా ఎక్సెల్ అయిపోదాం అంటే ఈ సినిమాలో నాకు ఎంత స్కోప్ ఉందంటే ఆ స్కోప్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం అనే మీరు కాస్ట్యూమ్స్ చూసినా కానీ హీరో క్యారెక్టరైజేషన్ సంబంధించిన కాస్ట్యూమ్స్ గురించి దగ్గరగా నేను చాలా ఎఫర్ట్ తీసుకున్నాను. అండ్ కాస్ట్యూమ్స్ హెయిర్ అనేది చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే హెయిర్ మిస్ అయిందంటే త్రూఅవుట్ ది ఫిల్మ్ లుక్ మిస్ అయిపోద్ది. సో అది చాలా రేజర్ ఎడ్జ్ తీసుకునే రిస్క్. అండ్ ఆ ఎక్స్పెరిమెంట్ కూడా సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయింది. అండ్ కాస్ట్యూమ్స్ కూడా ఒక క్షేత్రపాలు కూడా ఉన్నప్పుడు ఆయన ఏదో జీన్స్ టీషర్ట్ వేసేసుకుంటే ఆ అథెంటిసిటీ రాదు బన్స్ కరెక్ట్గా అని ఆయన స్కెచెస్ గీచి డిజైనర్తో వర్క్ చేసి అనుకున్న ప్యాటర్న్ సినిమాకి బాగా సెట్ అయింది. అండ్ ఆయన స్పాట్లో తీసుకున్న కొన్ని డెసిషన్స్ చాలా బాగుంటాయి. ఒక డ్రెస్ ఏమైనా బాగాలేదనుకోండి బన్స్ ఇదేదో కొట్టేస్తుందంటే కరెక్ట్ కదా నాకు కొడుతుంది ఏం చేద్దామంటే ఇది మార్చు ఇది పెట్టు ఇంకోటి తీసుకురా టక్ 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 అక్కడ సెట్ చేసిన ఆ స్పాంటేనియస్ గా సెట్ చేసిన సినిమాలో చాలా భయంకరమైన ప్లస్ లో ఉంది. అంటే ట్రెమెండస్ ప్లస్ అయింది అనమాట. అలానే ఈ సినిమాలో మిమ్మల్ని చూస్తే అంటే ప్రతి సినిమాకి కూడా మీ హెయిర్ స్టైల్ మారిపోతూ ఉంటుంది. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి తగ్గట్టు అంటే ఆ డ్రెస్సింగ్ కానీ మీకు తగ్గట్టుగా చాలా అంతేకాకుండా ఈ హెయిర్ స్టైల్ కి చాలా కష్టపడ్డారని కూడా మీరు చెప్తూ ఉన్నారు కొన్ని. అవును అంటే యాక్చువల్లీ ఆ హెయిర్ పెడతానికి 30 hours పడుతుంది అనమాట. సో మీరు చూసే ఆ హెయిర్ స్టైల్ కానీ అంటే ఈ రెగ్యులర్ ఈ కైండ్ ఆఫ్ క్లోదింగ్ ఎవరు రెగ్యులర్ గా వేసుకోరు, అలాంటి షూస్ ఎవరు వేసుకోరు. ఇట్స్ నాట్ అ వెరీ కంటెంపరీ థింగ్. కానీ ఈ రోజు అంటే ఇదే పూర్వపు కాలంలో వేసుకునే మహారాజుల కైండ్ ఆఫ్ స్టోరీ కూడా కాదు, పీరియాడిక్ ఫిల్మ్ కూడా కాదు. సో ఇవాళ వేసుకున్నట్టు ఉండాలి, న్యాచురల్ గా ఉండాలి. ఆ లైన్ అనేది చాలా థిన్ లైన్ అనమాట. అది చాలా మంది తెలియదు. అది చూసే వాళ్ళకి సెట్ అయిపోయింది కానీ అది అంత అందంగా సెట్ చేస్తానికి చాలా కష్టం అయింది అనేది చాలా మంది గుర్తించలేకపోవచ్చు. వీడి బలహీనత భగవంతుడు ఒక్కడే.